హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ రూత్ అండ్ బయాజ్. ఈ మూవీ 1 hour and 32 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది గైస్. ఇంకా ఈ మూవీ జానర్ వచ్చేసి లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా గైస్. ఇలాంటి మూవీస్ తో ఏంట్రా అంటే ఒక సీన్ బాగుంటుంది మామ, ఓకే ఓకే అనుకుంటాం. దాని తర్వాత ల్యాక్ చేస్తాడు మామ, చిన్నగా అంటే చిన్న ల్యాక్ చేయడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో సీన్ బాగుంటది, దాని తర్వాత మళ్ళీ ల్యాక్ చేస్తాడు. అలా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ ఉంటాడు అనమాట. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా జానర్ తీసుకున్నప్పుడు హీరోయిన్ అయితే చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుండాలి. కాకపోతే మూవీలో అయితే హీరోయిన్ అయితే అంతగా చూడటానికి అంతగా ఉండదు గైస్, నార్మల్ గా ఉంటుంది అనమాట. కాకపోతే ఏంట్రా అంటే హీరో బాడీ అయితే చాలా అంటే చాలా బాగుంటది గైస్, తన ఫిట్నెస్ కానీ కొంచెం బాగుంటుంది అనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోయిన్ అయితే ఒక సింగర్ గైస్, అయితే మన హీరోని చూసి లవ్ చేస్తుంది గైస్. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని కిస్సెస్ ఉంటాయి, అవైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ ఉంటాయి మామ, చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి అనమాట. కాకపోతే పర్లేదు, బాగుంటాయి వినడానికి అయితే. మూవీలో స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది మామ, కొంచెం కొత్తగా కొంచెం బాగుంటుంది అనమాట లవ్ స్టోరీ కూడా. ఎప్పుడైతే మూవీలో ఒక చిన్న ట్విస్ట్ వస్తుందో అప్పటి నుంచి అయితే మూవీ చేంజ్ అవుతుంది మామ. నాకైతే అప్పటి నుంచి గైస్ మూవీ అయితే చాలా అంటే చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది గైస్, చిన్నగా డ్రాగ్ చేయరు అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే లవ్ స్టోరీ అంటారు, ఫ్యామిలీ అంటారు, అదంటారు ఇదంటారు, తలకే నొప్పి తెప్పిస్తారు మామ ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో అయితే ఒక మంచి మెసేజ్ ఉంది గైస్, అదైతే బాగుంటుంది అనమాట. అండ్ అలాగే మూవీలో క్లైమాక్స్ కూడా కొంచెం బాగుంటుంది గైస్, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మూవీలో కామెడీ ఎమోషన్ అయితే పిచ్చి పిచ్చిగా ట్రై చేస్తారు గైస్. కాకపోతే ఒక సీన్ లో కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. కొన్ని కొన్ని లవ్ సీన్స్ అయితే నాకైతే క్రింజ్ అనిపించింది గైస్, లిటరలీ చెప్పాలంటే. ఇంకా మూవీలో బీజిఎంస్ అండ్ సాంగ్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి, నాకైతే వినబుద్ధి అవుతుంది సాంగ్స్ అయితే. ఇంకా మూవీలో స్క్రీన్ పై డైరెక్షన్ విజువల్స్ అయితే బాగున్నాయి గైస్, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. కొన్ని కొన్ని సీన్స్ లో అయితే డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.